చికెన్ లివర్ లో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ పోయి సాఫ్ట్ గా చికెన్ లివర్ ఫ్రై ని డ్రైగా ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మిస్ చేయకుండా ఫుల్ వీడియోనైతే వాచ్ చేయండి. అలానే ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ ని సపోర్ట్ చేయండి. హలో అండి అందరికి, నేను మీ షబ్నాస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాస్ థింగ్స్. నేను చెప్పినట్లు చికెన్ లివర్ లో ఉన్న ఇంప్యూరిటీస్ మొత్తం పోవాలంటే ఈ విధంగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో పసుపు ఇంకా ఉప్పు వేసుకొని నీళ్ళని బాగా మరగనివ్వాలి. నీళ్లు మరిగిన తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చికెన్ లివర్ ని చక్కగా 3 నుంచి 4 సార్లు శుభ్రంగా కడుక్కొని మనకి కావాల్సిన సైజులో నీట్ గా కట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి. అలా బౌల్లో పెట్టుకున్న చికెన్ లివర్ ని ఈ మరుగుతున్న పసుపు నీళ్ళల్లో వేసి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి 4 నుంచి 5 నిమిషాల పాటు చికెన్ లివర్ ని ఉడకనివ్వాలి. చికెన్ లివర్ ని మరుగుతున్న నీళ్ళల్లో వేసిన తర్వాత 1 నిమిషం పాటు స్పూన్ పెట్టి మనం తిప్పకుండా ఉడకనివ్వాలి. 1 నిమిషం తర్వాత ఒకసారి స్పూన్ పెట్టి మొత్తం ఒకసారి కలుపుకొని మరో 3 నుంచి 4 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకుంటే చక్కగా లివర్ లో ఉన్న ఇంప్యూరిటీస్ మొత్తం పోయి లివర్ ని ఉడకబెట్టడం వల్ల చక్కగా లివర్ పీస్ అనేది చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఇక్కడ చూడండి, 3 నుంచి 4 నిమిషాల తర్వాత ఉడకబెట్టిన తర్వాత సాఫ్ట్ గా చికెన్ లివర్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మనం వేరొక బౌల్లో సపరేట్ చేసి పక్కన పెట్టుకొని ఈ లివర్ పీసెస్ ని చల్లారనివ్వాలి. ఈ లివర్ పీసెస్ చల్లారిన తర్వాత కావాలంటే మీకు ఇంకా చిన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే అదే సైజులో ఉంచేసేయచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కడాయిలో ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కుక్ అవనివ్వాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలానే కారం ఇంకా పసుపు కూడా వేసుకొని మొత్తం ఒకసారి ఆనియన్స్ తో పాటు కలిపి ఒక 1 మినిట్ వరకు కుక్ అవనివ్వాలి. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసేయండి. లో ఫ్లేమ్ లో పెట్టి ఉప్పు కారం చక్కగా ఆనియన్ లో కలిసి మగ్గిన తర్వాత లివర్ ని ఉడకపెట్టుకొని చల్లారనివ్వడానికి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ లివర్ ని చక్కగా ఈ ఆనియన్స్ లో వేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లోనే పెట్టి 7 నుంచి 8 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 నుంచి 4 రెబ్బల వరకు కరివేపాకు ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి ప్లేట్ పెట్టేసి నేను చెప్పినట్లు 7 నుంచి 8 నిమిషాల పాటు స్టవ్ ని లో ఫ్లేమ్ లోనే పెట్టి ఉడకనివ్వండి. మధ్యలో ప్రతి 3 నిమిషాలకు ఒకసారి ప్లేట్ తీసి ఒకసారి మొత్తం కలిపి మళ్ళీ ప్లేట్ పెట్టి ఉడకనివ్వండి. ఎందుకంటే చక్కగా ఫ్రై అయితే అడుగంటకుండా ఉంటుంది. ఇంతే, చక్కగా బయట నుంచి క్రిస్పీగా అలానే లోపల నుంచి పీస్ అయితే సాఫ్ట్ గా చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. సో ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ తో మీ ముందుంటాను. మొత్తం వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ. కమెంట్ బాక్స్ లో మీకు నచ్చిన రెసిపీని కమెంట్ చేయండి. నా ఛానల్లో నెక్స్ట్ వీడియో అయితే నేను అదే అప్లోడ్ చేస్తాను.